మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను మీ శశిధర్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము నూజివీడు మండలానికి వచ్చాము. సీతారాంపురం విలేజ్లో, మనకి ఏలూరు జిల్లా. మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు వచ్చేసి మనకి జామ తోట చేస్తారు, అలహాబాద్ సఫేద వెరైటీ. ఇందులో పండుగ ఎక్కువ వచ్చిందని చెప్పేసి మన ఆకర్షమి ప్రోడక్ట్ వాడారు. అతని మాటల్లో విందాము ఈ ఆకర్షమి అతనికి ఎలా ఉపయోగపడిందో. నమస్కారం అండి రమణ గారు. నమస్తే సార్. రమణ గారు, మీ పరిచయం? నా పేరు రమణ, మా సీతారాంపురం, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం అంటే 10 సంవత్సరాల నుంచి జామ చేస్తున్నారా, లేకపోతే వివిధ రకాల జామ ఒకటి ఎక్కువ? జామ ఒక్కటే ఎక్కువ చేస్తున్నారు మీరు. అయితే జామలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయండి? పండుగ సమస్య ఎక్కువగా ఉండేది. ఓకే. ఇంకా వేరే ఏ సమస్య, పండుగ తప్ప మిగతా ఏ సమస్య మీకు లేదండి? లేదు. అయితే పండుగకి మీరు చేసిన పద్ధతులు ఏంటి? ఇంతకుముందు చాలా మందులు వాడాం, బిస్కెట్లు పెట్టాం, బుట్టలు పెట్టాం. ఎంత పెట్టినా సరిగ్గా అయ్యేది కాదు. బుట్టలు పెట్టడం వల్ల మీకు ఎన్ని పురుగులు వచ్చి పడేటి? అందులో పడేవి కానీ ఖర్చు ఎక్కువ అయ్యేది. అది ఒక 15 రోజులు 20 రోజులకు మళ్ళీ మామూలు అయిపోయేది. ఓకే. బుట్ట నిండేది అంటారా సంఖ్య? నిండదు సార్. ఎన్ని రోజులకు నిండేది ఆ బుట్ట? చాలా టైం పట్టేది, చాలా తక్కువ నిండవు. ఎన్ని పెట్టారు ఎకరానికి? ఎకరానికి వచ్చి 25 నుంచి 30 దాకా పెట్టేవాళ్ళం. అయినా ఎకరానికి 25 నుంచి 30 బుట్టలు పెట్టినా కూడా మీకు ఫలితం ఎంత వచ్చేది? ఫలితం పెద్దగా ఉండేది కాదు. 100కి 20% వచ్చేది. 20% వచ్చేది అంటే 80% నష్టం అలాగే ఉండేది. పెస్టిసైడ్లు ఏమన్నా వాడేవారా? పెస్టిసైడ్లు ఒకసారి 2-3 సార్లు కొట్టాం కానీ దానికి కూడా ఏమి సెట్ అవ్వాలి. మందులకి ఎంత ఖర్చు పెట్టేవారు ఇంతకు ముందు? ఖర్చు పండుగ వల్ల ఎక్కువ ఖర్చు అయ్యేది. 8 ఎకరాలకు వచ్చి 70-80 వేలు అయిపోయేది. ఎన్ని రోజులకి? నెలకు ఒకసారి కొట్టుకోవాలి టైం అయితే. నెలకు ఒకసారి అప్పుడు. అయితే మీకు ఈ కొత్త పద్ధతి ఆకర్ష్ ఎమ్మిది ఎక్కడ చూసారు మీరు? యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్లో చూసిన తర్వాత మీకు నమ్మకం కలిగిందా? నేను 2-3 కనుక్కున్నా, వాడిన వాళ్ళని కనుక్కున్నారు. అంటే ఇక్కడ చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో వాళ్ళని కనుక్కున్నారు, లేకపోతే ఎక్కడ కనుక్కున్నారు? తాడేపల్లిగూడెంలో అక్కడ పెట్టారు, వాళ్ళని కనుక్కుని వాళ్ళ ద్వారా తీసుకున్నాం. తాడేపల్లిగూడెంలో మీకు తెలిసిన వారు ఉన్నారా, లేకపోతే? తెలిసిన వాళ్ళు కాదు, ఇలాగ యూట్యూబ్లో చూసి ఫోన్ నెంబర్ తీసుకుని చేసేవాళ్ళు. ఆకర్షమి పనిదనం ఎలా ఉంది అంటే ఆయన ఏం చెప్పారు? అతనైతే తోట తీసేద్దాం అనుకున్నానండి. ఈ సమస్యకి తోట తీసేద్దాం అనుకున్నవాడు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట, ఇక ఆపేరు. అది తైవాన్ జామ. దానికి ఇంకా దీనికన్నా స్పీడ్గా ఉంటుంది. ఓకే. టచ్ అయితే కాయ ఫినిష్. అది మీకు నమ్మకం కలిగి? నాకు అది నమ్మకం కలిగి నేను వాడతాం మొదలుపెట్టా. మీరు కూడా వాడడం మొదలుపెట్టారు. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి ఇది? నేను 3-4 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఓన్లీ జూన్ జూలై ఆ టైంలోనే పెడతా. నాకు తర్వాత ఉండదు పెద్దగా, ఆ టైంలోనే పెడతా. అప్పుడు వర్షాలకి ఎక్కువ అయిపోద్ది పండుగ. అప్పుడు పేస్ట్ తీసుకుని కొమ్మలకి, ప్యాడ్లకి, గమ్ము ప్యాడ్లకి కూడా వేస్తా, దానికి అతుక్కుపోతాయి. అంటే మీరు పండుగ మొగ ఈగ ఆడిగ 2 వచ్చి అతుక్కుపోవడం చూసారా? చూసాం. అది పెట్టిన వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాం. అయితే మీకు ఇది పెట్టిన తర్వాత బుట్టలు ఏమన్నా పెట్టారా మీరు? బుట్టలు పెట్టలేక తీసేసాం. బుట్టలు మొత్తం తీసేశారు. ఆకర్షమి వాడిన తర్వాత మీరు పెస్టిసైడ్లు ఏమన్నా వాడారా? పెస్టిసైడ్లు వాడలేక. ఎంత పెస్టిసైడ్ తగ్గించగలిగారు ఆకర్ష్ వాడిన తర్వాత? చాలా తగ్గించగలిగాం. ఒక 100 బాక్స్ కొస్తే 50 బాక్సులు పండు వేస్ట్కాయ. అయితే ఇప్పుడు ఆకర్ష్ వాడిన తర్వాత తగ్గిపోయింది. ఎంత తగ్గింది? 100కి 10 వస్తున్నాయి. 10 బాక్సెస్ ఖరాబ్ అయినాయి. ఎన్నిసార్లు వాడినందుకు? ఈ ఆకర్షణీయ సార్, ఇది నెలకు ఒకసారి పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది. ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాం. ఓకే. ఇంటికి వచ్చిందంటారా? మా ఇంటికి వచ్చింది. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎలా వాడారో తోటి రైతులకు చెప్పగలుగుతారా? ఇది ఈ బాక్స్ అండి మీరు వాడింది? ఈ బాక్సే సార్. ఈ బాక్స్లో పురుగు మందు తీసుకుని లిక్విడ్ 10 ml ఇందులో పోసి, స్పూన్ ఉంటుంది ఇందులో, స్పూన్తో కలిపేసి కొమ్మ రాసుకుంటే చాలు. చెట్టుకి ఎన్ని ముద్దలు పెట్టారు మీరు? నేను 2 పెట్టేవాడిని. అక్కడ అంతే టచ్ చేసేవాడిని అంతే. 1/2 గ్రాము మందం స్పూన్తో ఇలా అంటించేవాడిని అంతే. ఎన్ని చెట్లకు వచ్చిందండి ఈ బాక్స్ మీకు? ఈ బాక్స్ నాకు 300 చెట్లు 400 చెట్లకు పెట్టా. ఎన్ని రోజులకు మీరు మళ్ళీ అప్లై చేశారు? మళ్ళీ నేను 4 రోజులకు ఒకసారి. అప్పుడు పండుగ వృద్ధి మీ పొలంలో ఎంతగానో తగ్గిందంటారు? బాగా తగ్గిందండి. ఇది వాడినాక 80% కంట్రోల్ అయింది, గ్యారంటీగా కంట్రోల్ అయింది. అంటే ఇప్పుడు మీరు 100 బాక్సులు మీరు తెంపినట్లయితే ఎన్ని బాక్సులు మనము అంటే పాడైపోయిన పండు దొరికేది? పండుగ వలన 50 బాక్స్ పోయేది. ఇది వాడన క్రితం సగం అయ్యి ఇది వాడినాక 10 బాక్సే. 10 బాక్సులే పోయాయి. అంటే 90% మీరు కంట్రోల్ చేసుకోగలిగారు. పెస్టిసైడ్ కొట్టడం సులువు అనిపించిందా, లేకపోతే ఆకర్షమి పెట్టడం సులువా? ఇది సులువు, ఆకర్షణ సులువు.
ఎంత టైం పట్టేది మీకు ఎకరం పెట్టడానికి? ఈ ఎకరం పెడతానికి అరగంటలో మొత్తం 3-4 ఎకరాలు పెట్టవచ్చు. 2 డబ్బాలు 3 డబ్బాలు తీసుకుంటే ఎకరానికి డబ్బా పెడితే చాలు. ఏదైనా పని వాళ్ళు పెట్టేవారా లేకపోతే నేనే పెట్టేవాడిని. మధ్యాహ్నం పూట అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఎన్ని రోజులకు ఒకసారి? నేనైతే నెలకు ఒకసారి పెట్టాను. టైం అయితే 15 రోజులకు ఒకసారి పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. మీ అనుభవంలో ఆకర్షమి తోటి రైతులకి మీరు చెప్పగలిగిన మాట చెప్పండి. తోటి రైతులు ఇది వాడుకుంటే చాలా మంచిది, 100% పనిచేస్తుంది. చెట్టు మీద పండ్లలో ఇప్పుడు మీకు కాన్ఫిడెంట్గా ఏ పండైనా కోసి ఈ పండులో నేను పండుగ లేదు అని చూపించగలుగుతారా? చూపించగలుగుతా, ఏ పండు అయినా చూపించగలుగుతా. మీరు ఏ పండైనా కోయండి. ఇదిగోండి, ఇది ఇంకా బాగా పండిపోయింది. పండుగ కుడితే అసలు కాయ చెట్టు మీద కూడా ఉండదు. ఎంత కాయ కుట్టినా పండిపోద్ది తెల్లారికి. చూడండి పండుకాయ కూడా ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడు ఇందులో పండుగ లేదంటారా? పండుగ లేదు. ఎలా చెప్పగలిగారు పండుగ లేదు? పండుగ ఉంటే మెత్తబడిపోద్ది, కాయ పురుగులే ఉంటాయి, మొత్తం బియ్యంలో తిరిగినట్టుగా ఉంటాయి. కానీ ఇప్పుడు మన తోటలో మీరు ఏ కాయైనా తెంపినా కూడా ఇలాగే ఉంటుందంటారా? ఇలాగే ఉంటుంది. పండుగ అసలు ఉండదంట. పండుగ ఉండదు. మీరు ఆకర్షమి వాడిన తర్వాత మీకు ఆర్థికంగా లాభం చేకూరిందంటారా? లాభమే. ఆకర్షణ వాడినాక దిగుబడి బాగుంటుంది, డ్యామేజ్ ఉండదు. ముందు మెయిన్ అక్కడ అరికట్టారు. కెమికల్ పెస్టిసైడ్స్ మీరు తగ్గించేశారు. మొత్తానికి మానేస్తారా లేకపోతే నేను అసలు ఇప్పుడు కొట్టట్లేదు అంటే కంప్లీట్ గా పెస్టిసైడ్ అనేది మీరు వాడడం లేదు. కెమికల్ ఖర్చు తగ్గింది, లేబర్ ఖర్చు తగ్గింది, ప్లస్ నెలకు ఒకసారి మాత్రమే పెడుతున్నారు. అవును సార్. ఇంత ఖర్చు తగ్గించిన తర్వాత మీకు నికర ఆదాయం ఎంత ఎక్కువ వచ్చింది అంటారు మునుపటితో పోల్చుకుంటే? 100% బాగా వస్తుంది ఇన్కమ్. ఇంతకుముందు తోటకు వచ్చి కోసుకోవాలంటే అతను ఏరుకునేవాడు కదా పండు. ఇప్పుడు ఆ ఏరుకునే పరిస్థితి లేదు సార్. ఏ కాయన్నా హ్యాపీగా తెంపుకొని వెళ్ళిపోతున్నారు. ఒకటి ఏంటంటే మీరు నాణ్యమైన పంట ఇస్తున్నారు, పెస్టిసైడ్ లేని పంట. రెండవది ఏంటంటే రుచికరమైన పంట ఇస్తున్నారు, పండుగ లేని పంట. అంతే కదా? అంతే సార్. మీ మాటల్లో తోటి రైతులకు ఉపయోగపడేలా చెప్పండి. ఇది లేకపోతే చాలా కష్టమే. మనకి 100కి 50% పోయినట్టే. టైం తోట అయితే 100కి 90% పోయినట్టే, 10% వస్తుంది కాయ. ఇది లేకపోతే ఇది వాడటం వల్ల చాలా ఉపయోగం ఉంది. దిగుబడిలో ఉంది, పండుగ ప్రాబ్లం అరికట్టడంలో ఉంది, అన్ని ఖర్చులు తగ్గించుకోవచ్చు. అన్నిటికీ రుచికరమైనది, ఆరోగ్యమైన పంట కూడా. మెడిసిన్ కొట్టడం, చెట్టు బాగానే ఉంటుంది సార్. పురుగుల మందులు వాడిన కాబట్టి ఇంకా 10 years కాదు, 20 years వస్తుంది. ఇది వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ సైజు పెంద వస్తుంది. ఇప్పుడు ఇలా పోతుంది కదా సార్, ఈ పూతల్లో ఇంత పెంద అయింది. ఈ పెంద కన్నా కొద్దిగా చిన్న పెందలో ఈ పెంద టైంలో పెట్టుకుంటే మొత్తం తోట ఫుల్గా ఉన్న నిమ్మకాయ సైజు ఈ సైజులో పెట్టుకుంటే చాలా ఉపయోగపడుద్ది. ఇక ఫుల్ కంట్రోల్ అయిపోద్ది. రైతు సోదరులారా, మీరు గమనించండి, చెట్టు మీద పండినా కూడా ఎక్కడ కూడా పండుగ కొట్టిన దాఖలాలు మన రమణ గారి పొలంలో లేవు. అతని మాటల్లో చెప్పాలంటే అతని పొలంలో ఇప్పుడు పండుగ సమస్య అనేది ఒక సమస్య కాదు అని అంటున్నారు. మనకి నాణ్యమైన పంటను ఇచ్చే ఆకర్షమిని వాడి వాళ్ళ తోటల్లో కూడా ఇలాంటి నాణ్యమైన పెస్టిసైడ్ లేని పంటని తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.